ఇప్పటికీ మీకు తెలిసే ఉంటది నేను పరువు తీసుకోవడంలో మాస్టర్స్ చేశానని. ఒక మానవ జీవి భూమి మీద ఎందుకు పుడతాడంటే పరువు తీసుకోవడానికే. పరువు 19 రకాలు. నవ్వయ్య గారు పరువుని ఇలా వర్ణించారు: పరువు దాభిరామ పరువవేమ. అంటే ఏంటో నన్ను అడగండి. సింపుల్ గా నా లైఫ్ సిచ్యువేషన్ నుంచి ఒక 3 ఉదాహరణలు అర్థమయ్యేలా చెప్తాను. మొన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వెళ్తే అక్కడ స్టేజ్ కనిపిస్తే స్టేజ్ ఎక్కేసి పవన్ కళ్యాణ్ సాంగ్ ప్లే చేస్తే కోయిలమ్మ డాన్స్ లేసి ఆ డాన్స్ చూసి తట్టుకోలేక నా తల్లిదండ్రులు ముఖం మీద కర్చీఫ్ వేసుకున్నారు. సరే అది అయిపోయిందని వదిలేస్తే మళ్ళీ ఈ రోజు ఏం చేశానంటే మా డాడీ నాకు చక్కగా చేతిలో డబ్బులు పెట్టి నీ అకౌంట్ లో సెల్ఫ్ డిపాజిట్ చేసుకో అమ్మా అని ఇస్తే మనం బ్యాంక్ వెళ్ళి వేరే వాళ్ళ అకౌంట్ కి వేస్తారు. డ్యూటీకి లేట్ అవుతుందని ర్యాపిడో ఓడు కింద నా కోసం వెయిట్ చేస్తుంటే నేనేమో జిప్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఈ ఓటీపీ చెప్తుంటే సడన్ గా కళ్ళు కిందకెళ్ళి అటు ఇటు చూసి జాక ఎవరు చూడట్లేదని జిప్ పెట్టుకున్నాను. కానీ పై నుంచి ఒక బాడీ బిల్డర్ నన్ను జిప్ పెట్టుకోవడం చూశాడు. ఆ బాడీ బిల్డర్ ఎప్పటి నుంచో నాకు క్రష్. మీ పరువు మీరు ఎలా పోగొట్టుకోవాలో అని నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నంబర్ కి పింక్ చేయండి. రోజు 5 o'clock కి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి.